హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజే చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం ద్వాదశ రాశులపైన ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గ్రహణంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది చూద్దాం. ముందుగా ద్వాదశ రాశులు. మేషరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం మధ్యస్థంగా ఉంది. చతుర్థంలో చంద్రుడు ఉండడం వలన అన్ని పనులు సజావుగా సాగిన సంతృప్తి తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అసంతృప్తి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతుంటారు. ఔషధాలు ఎవరైతే స్వీకరించేవారు ఉన్నారో వారు కాస్త జాగ్రత్త వహించాలి. మొత్తానికైతే పెద్ద ఇబ్బందులు లేవు. తదుపరి వృషభ రాశి వారికి అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహణ పరిహార క్రియలు పాటించడం మంచిది. ధైర్య సాహసాలు తగ్గుతాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇబ్బందులను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈ గ్రహణ ప్రభావం అనేది 6 నెలల దాకా ఉంటుంది. మొత్తానికి శారీరక మానసిక అశాంతి అనేది ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి పెద్దగా దోషాలు ఏమీ లేవు. తృతీయంలో చంద్రుడు ఉన్నాడు. కాకపోతే ఆర్థికంగా కుటుంబపరంగా జాగ్రత్త వహించాలి. వేళకి ధనం సర్దుబాటు అయ్యే అవకాశం తక్కువ. మీ మాటకు విలువ తగ్గుతుంది. శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు. శాంతి పరిక్రియలు ఖచ్చితంగా పాటించాలి. అసలు జీవితం ఏం జరుగుతుందో అని అర్థం కాకుండా ఉంటుంది. మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నీలాప నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎవరైతే స్థానమార్పు చేయాలనుకున్నారో వాళ్ళకి ఇది తగిన సమయం కాదు. తదుపరి సింహరాశి వారికి అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే కంగారు పడతారు. ఇంట్లో వారి అనారోగ్య సమస్య విషయాల్లో కానీ వారి బిహేవియర్లో కానీ చిన్న విషయాలని కొండంతగా చేసి చూస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. మొత్తం మీద మీరు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలి. తదుపరి కన్యారాశి వారికి అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని పర్ఫెక్ట్గా సాగుతుందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. గ్రహణ క్రియలు ఆచరించాలి. తదుపరి తులారాశి వారికి అంతా బాగానే ఉంది. కాస్త ఒత్తిడి ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారికి దోషం ఏమీ లేదండి. కానీ భాగ్యంలో చంద్రుడు ఉండడం వలన అదృష్టం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త అసౌకర్యం ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. తదుపరి ధనుసు రాశి వారికి మధ్యస్థంగా ఉంది గ్రహణం. అష్టమంలో చంద్రుడు ఉండడం వలన ఆందోళన, విపరీత ఆలోచన ఉంటుంది. ఊహించని అనారోగ్యాలు కలుగుతాయి. కానీ పెద్ద నష్టమేమీ ఉండదు. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. దుస్వప్నాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి వారికి అధమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహణ శాంతి క్రియలు చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. కనిష్ట సంతానానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది. షష్టమంలో చంద్రుడు ఉండడం వలన రహస్య శత్రువులు పెరుగుతారు. కుట్రలు కుతంత్రాలు లాంటివి ఉంటాయి. నిందలు అనేవి తప్పవు. తదుపరి మీన రాశి వారికి శుభంగా ఉంది. పంచమంలో చంద్రుడు ఉండడం వలన సంతానం విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా మధ్యవర్తిత్వం, షూరిటీ లాంటివి, తాకట్టు లాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం. తదుపరి చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఈ 2026లో వచ్చిన చంద్రగ్రహణం కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అండి. పుబ్బ నక్షత్రంలో వస్తుంది. అలాగే పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రం వాళ్ళు శాంతులు ఖచ్చితంగా చేపించుకోవాలి. అధమ ఫలితాలు వృశ్చిక, సింహ, కన్య, మకర రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇక వీరు ఖచ్చితంగా శాంతి పరిహారాలను పాటించి తీరాలి. అలాగే చంద్రగ్రహణం అనేది ఈరోజు ఉంది కాబట్టి 11 గంటల లోపు ఉదయం వృద్ధులు ఆహారాన్ని నియమించాలి. ఆరోగ్యవంతులు మాత్రం వీలైనంత వరకు పాలు, పండ్ల మీద ఉండడం మంచిది. విడిచిన తర్వాత శుద్ధి చేసుకొని ఆహారాన్ని స్వీకరించాలి. గ్రహణ సమయంలో జంతువులు కూడా మాంసం ముట్టవంట. మనుషులకి విచక్షణ అనేది చాలా ఎక్కువ కాబట్టి బుద్ధిగా మనం ఉండాలి. ఇక రాహు బలం అనేది ఈ గ్రహణ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. సమస్త ప్రాణకోటికి మైల అనేది ఉంటుంది. పట్టు స్నానం ఖచ్చితంగా చేయాలి అండి. గ్రహణం పట్టే సమయంలో కట్టుబట్టలతో స్నానం చేయడం మంచిది. చల్లటి నీళ్ళు చేస్తే మంచిది. అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వారు వేడి నీళ్ళు చేయండి. సువాసిని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. సువాసిని కాని స్త్రీలు మాత్రం తలస్నానం ఖచ్చితంగా చేయాలి. గ్రహణ సమయంలో వేటినైతే ముట్టుకుంటామో వాటిని ఖచ్చితంగా తడపాలి. గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం అని ఏ బట్టలతో ఉంటామో ఆ బట్టలు ఖచ్చితంగా ఆ బట్టలతో స్నానం చేయాలి. తదుపరి వంట చేసుకోవాలి. ఇల్లు శుద్ధి చేసుకొని అలాగే గ్రహణానికన్నా ముందు వండుకున్నవి అసలు తినకూడదు. తర్వాత ఇక ఈ నిల్వ పదార్థాలు ఏవైతే ఉంటాయో పచ్చళ్ళు, నూనెలు వాటిలో ఖచ్చితంగా దర్బలు వేయాలి అండి. ఇక అదేవిధంగా ఏ రాశి వారికి అయితే శాంతి పరిక్రియలు చేయాలని చెప్పుకున్నామో వారు ఖచ్చితంగా వీటిని దానం ఇవ్వాలి. ఒక కంచు పళ్ళెంలో వెండితో చేసిన అర్ధచంద్రపు చంద్రుణ్ణి, నాగపడిగను ఉంచి అవి మునిగేంత వరకు నెయ్యిని పోసి తెల్ల పంచ ఉత్తరీయం, ఆ తర్వాత 1 కేజీ పావు బియ్యము, కేజీ పావు మినుములను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
ఇది గ్రహణ సమయంలో దానం ఇవ్వడం మంచిది. లేదంటే గ్రహణం విడిచాక ఇవ్వచ్చు. లేదంటే రేపు ఇవ్వచ్చు. లేదంటే ఈరోజు పుబ్బా నక్షత్రం కాబట్టి మళ్ళీ పుబ్బా నక్షత్రం వచ్చే 27 రోజుల్లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. శక్తి లేని వారు గ్రహణ విడుపు స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కుడి చేతితో తాకి మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకున్నా కూడా ఈ దోషం నుంచి విముక్తి అనేది కలుగుతుంది. తప్పకుండా అందరూ ఈ గ్రహణ సమయాన్ని జపాలతో, శ్లోకాలతో, ధ్యానంతో వినియోగించుకోండి. దోషాలన్నిటిని పోగొట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.